పుట్టిన ప్రతి మనిషి చనిపోక తప్పదు. వాళ్ళు ఎంత పెద్ద పట్టేలైనా, ఏ కులమైనా, ఏ గోత్రమైనా, ఏ దేశమైనా పుట్టినవాడు చచ్చిపోక తప్పదు. చనిపోయిన తర్వాత నరకము పరలోకం రెండు ఉన్నాయి. పోతే నువ్వు తిన్నంగా నరకానికని పోవాలి, లేదా తిన్నంగా మోక్షానికని పోవాలి. మోక్షానికి వెళ్ళాలి అంటే మోక్షమిచ్చే దేవుడు ఎలా ఉండాలంటే కామ క్రోధ లోభ మోహ మద మత్సరం లేనివాడై ఉండాలి. మనలాగా పెళ్లి చేసుకొని ప్రెసిలాడు భార్యను ముంచి భర్తను ముంచి అలాగే జీవితాలు సాగించిన వాడు దేవుడు కాడు. దేవుడికి ఒక లక్షణం ఉంది, కామ క్రోధ లోభ మోహ మద మత్సరం లేని పరిశుద్ధుడై ఉండాలి. అలా ఉన్నవారు ఆమేన్ ప్రెసిలాడు గమనించాలి. ముస్లింలకు ఒక మోక్షం, ఒక మోక్షం, హిందువులకు ఒక మోక్షం, క్రైస్తవులకు ఒక మోక్షం, ఊరు బయట వాళ్ళకు ఒక మోక్షం, అమెరికాలో ఒక మోక్షం, ఇండియా వాళ్ళకు ఒక మోక్షం కాదు. అందరికీ ఒకటే మోక్షం, అందరికీ ఒకటే నరకం. కనుక ఆ నరకము నుంచి తప్పించబడ్డానికి అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ నరకము నుంచి తప్పించడానికి పుణ్యాత్ముడికి లోకానికి వచ్చి సర్వపాప పరిహారార్థం రక్తప్రోషం అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. దేవుడే లోకానికి వచ్చి రక్తం కాచి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేవాలి. ఆయన ద్వారా తప్ప పాప విమోచన జరగదు. ఆమేన్. మనం ఇల్లు ఓపెనింగ్ చేసుకున్నాం అనుకో, మేకను కోసుకుంటాం ఇంట్లో తీసుకెళ్ళి, ఆ మేక రక్తం అన్ని గోడలకి అంటిస్తాం. అంటించారే రే ఎవడు నాకు చేతబడి చేయకండి రా, నేను ఇల్లు కట్టుకున్నా, నాకు నరకోస తగలకూడదు అని అలాగూ చేస్తూ ఉంటాం. కనుక మేకల రక్తం ద్వారా, కోళ్ళ రక్తం ద్వారా, గుడ్ల రక్తం ద్వారా పాపం పోదు. మనిషి చేసిన పాపం ఎక్కడ ఉంటుంది అంటే రక్తంలో ఉంటుంది. అలాగనే పాపాన్ని కడగడానికి కూడా రక్తము చిందించబడాలి. అలాంటి రక్తము ఎలా చిందించబడాలంటే పాపం లేకుండా పుట్టి పాపం లేకుండా పెరిగి చనిపోయి తిరిగి లేచిన వాడై ఉండాలి. రెండోది కామ క్రోధ లోభ మోహ మదమస్త్రం అనేని పరిశుద్ధుడై ఉండాలి. ప్రపంచంలో 256 దేశాలు ఉన్నాయి. 256 దేశాల్లో కూడా ఆరాధించబడుతున్న దేవుడు చేసుకుంటున్న పండగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్. ఒక గల్లీకో, ఒక ఊరికో, ఒక ఇంటికో, ఒక ఇల్లాలకో కాదు, ప్రపంచంలో అన్ని దేశాలు ఆరాధిస్తున్న దేవుడు క్రిస్మస్. కనుక చాలా జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభులు వారు ఓం శ్రీ కన్యసుతాయ నమః అంటే కన్యకి జన్మించిన వాడిగా ఉన్నాడు. ఓం శ్రీ సప్తసుతాయ నమః వాక్యమై ఉన్నాడు. ఓం శ్రీ పంచగాయాయ నమః 5 గాయములు తగిలిన వారిగా ఉన్నారు. నువ్వు ఆలోచన ద్వారా చేసిన పాపానికి తలలో ములికిరీటం, చేతుల ద్వారా చేసిన పాపానికి చేతిలో మేకులు, పడుకొని చేసిన వ్యభిచార పాపానికి పక్కన బల్లెపోటు, కాళ్ళ ద్వారా చేసిన పాపానికి కాళ్ళలో మేకులు. మనిషి నిలువెల్ల చేసిన ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం అర్పించిన వారునే ఆరాధించాలి. ఆయన ద్వారా మాత్రమే మోక్షం. ఆయన చెప్తున్నారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని. నాకు అవసరం లేదు, నాకు ఏ దేవుడు అవసరం లేదు అనుకుంటే ఆలోచన చేయి. మోక్షం ఇచ్చే దేవుడు ఎలా ఉండాలో చెప్పడం జరుగుతుంది. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నీకు అర్థమైనా కాకపోయినా, ప్రపంచంలో 256 దేశాలకు ఒక్క సూర్యుడు ఎలా ఉన్నాడో, ఒక భూమి ఎలా ఉందో, ఒక ఆకాశం ఎలా ఉందో, అలాగే పరిశుద్ధుడైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. పెళ్లి చేసుకోకుండా, కామము లేకుండా, క్రోధము లేకుండా, మదము లేకుండా, మత్సరం లేకుండా దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని. కనుక యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి, అయ్యా పాపినైన నన్ను క్షమించు అని అడిగి నమ్మి బాప్తిసం పొందుకొని దేవుని కోసం బ్రతికితే నువ్వు మోక్షాన పోతావు. నేను చర్చకు రాను, నేను బాప్తిసం తీసుకోను, నేనేం పాపం చేశా అని అనుకుంటే ప్రతి మనిషి పాపే. జన్మతః పాపి, కర్మతః పాపి. జన్మ పాపం అంటే మీ అమ్మకు పుట్టాను కనుక అమ్మమ్మలు చేసిన పాపం అంతా నేను ఎత్తి మీదకి వస్తుంది. మీ నాన్న ముక్కు, మీ అమ్మ కళ్ళు, మీ తాత బొగ్గలో ఎలాగైతే మన మొక్కలో కనబడతాయో అలా వాళ్ళు చేసిన పాపాలు కూడా మన నెత్తి మీద కూర్చుంటాయి. కనుక దాన్ని జన్మ పాపం అంటారు. రెండో కర్మ పాపం. ప్రైజ్ ది లార్డ్. కర్మ పాపం సాటు చేసిన ప్రతి పాపం, మందిని ముంచిన పాపం, అడ్డగోలుగా ఎవరి దగ్గర గుంజుకుంటా వచ్చిన పాపం,
దాన్ని కర్మ పాపం అంటారు. కనుక జన్మ పాపం, కర్మ పాపం, ఈ రెండు పాపాల నుంచి విడిపించడానికి పుణ్యాత్ముడైన దేవుడి లోకానికి వచ్చి నీ కోసం చనిపోయి తిరిగి లేచాడు. ప్రైజ్ లార్డ్. చేతుల పైకి చెప్దాం. అందుకే హ్యాపీ క్రిస్మస్. దెయ్యం నుంచి విడిపించువాడు, చనిపోయి తిరిగి లేచిన వాడు, చెప్పాలి, చనిపోయి తిరిగి లేచిన వాడు, దెయ్యముల నుంచి విడిపించువాడు, చాతబడి నుంచి విడిపించువాడు, రోగముల నుంచి విడిపించువాడు, నెమ్మది అనుగ్రహించువాడు, మందిని ముంచే బుద్ధి లేకుండా చేసేవాడు, తాగుడు నుంచి విడిపించేవాడు. హ్యాపీ క్రిస్మస్. అందుకే హ్యాపీ క్రిస్మస్ అని చెప్పడానికి వచ్చాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కనుక అనేక మంది త్రాగుబోతులు, ప్రైజ్ ది లార్డ్, నలిగిపోయిన వారు, ఏడుస్తున్న వారు వచ్చి దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు బాగు చేసిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ ఇప్పుడు వరకు కొన్ని వందల మంది వచ్చి చర్చ్ దగ్గరికి వచ్చి బాగా అవుతూ ఉన్నారు. ఎవరి దగ్గర ఎప్పుడో ₹1 కూడా తీసుకోలేదు. ఎందుకంటే దేవుడు చెప్తే ఆయన బాగు చేస్తాడు. దేవుడు బాగు చేసినప్పుడు నేను ₹1 కూడా తీసుకోకూడదు. ఇగో తోటకుమార్ మా దగ్గర ఉన్నాడు, మా బస్తీ ఆయన. ఇలా ఆవిడికి బాగోకపోతే సీరియస్ అయిపోతే తిరగలేని దావకాం లేదు. 10 లక్షల దాకా ఖర్చు పెట్టిండు సార్. ఈయన 10 లక్షల దాకా ఖర్చు పెట్టిండు. ఈయన చర్చకు వచ్చి నేను అడగండి ₹1 తీసుకున్నానేమో. అలా కొన్ని వందల మంది వచ్చారు. దేవుడు ఉచితంగా బాగు చేసేవాడు. ఎక్కడ మంత్రకాడి దగ్గర పోయినా 20,000 30,000 అడుగుతారు. ₹1 లేకుండా నీ కోసం వచ్చి పుట్టి చనిపోయి తిరిగి లేచి నేను బాగు చేసే దేవాతి దేవుడే సూపర్. వారు గట్టిగా చెప్పలు కొడతాం. అందుకే హ్యాపీ క్రిస్మస్. అందుకే హ్యాపీ క్రిస్మస్. ఆ దేవుడి బస్తీని దీవించును గాక. ఈ బస్తీలో గొడవలు జరగకుండాను గాక. ఈ బస్తీలో నలిగిపోతున్న వారిని దేవుడు విడిపించును గాక. నెమ్మది కలుగును గాక. సమాధానం కలుగును గాక. మా బస్తీలో త్రాగుబోతులు త్రాగకుండా ఉందురు గాక. ఆమేన్, ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. ఆమేన్.